కష్టంగా ఉంది మిత్రులారా మాట్లాడడం అంటే. ఎందుకంటే ఈ క్రమంలో లలిత కుటుంబము చాలా ఫ్యాక్షనిస్టులు ఉండేటటువంటి కుటుంబం, చాలా అంటరానితనము ఎంత కింది స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్ళి చూస్తుంది. ఇప్పటికి ఏం మార్పు లేదు. ఆమె 20 ఏళ్ళు బయటకు వచ్చినా అక్కడ ఆ ప్రాంతంలో పెద్ద మార్పు ఏం లేదు. నిరుపేద శ్రామిక వ్యవసాయ కూలీ కుటుంబం, తల్లిదండ్రులు కష్టం చేయటం, ఇంటికి మొదటి బిడ్డ, ఆమె తోడ 4 అన్నదమ్ములు ఉన్నారు. ఈ 4 కుటుంబం మొత్తం కూడా పూట గడవడానికి, ఆస్తులు కూడేయడానికి కాదు, బిడ్డలకి మెరుగైన చదువు చెప్పడం కోసం కాదు, బట్టలు ఇవ్వడం కోసం కాదు, 5 పిల్లలకి తిండి పెట్టుకోవడం కోసం ఉన్న ఊరిని వదిలి వలస వెళ్ళేటటువంటి శ్రామిక రైతు కూలి కుటుంబం. పసిబిడ్డలను పట్టుకొని కర్ణాటక పోయినారు, అదే పసిబిడ్డలను పట్టుకొని బొంబాయి పోయినారు. అదే బొంబాయిలో 7 అంతస్తుల మేడ నుంచి లలిత తమ్ముడు రాజు జారిపడి సోయి లేకుండా ఉన్నటువంటి వాడిని చచ్చిపోయినాడని చెప్పి కాంట్రాక్టర్ వదిలేసిపోయినాడు. కనీసం కుటుంబాన్ని పరామర్శ లేదు, ఆ శవాన్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ పడేసి ఉంచితే దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తీసుకెళ్తారు, కొన ఊపిరితో ఉన్నాడు, చచ్చిపోలేదు అని చెప్తే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కొడుకుని తీసుకొని వచ్చి మళ్ళీ అదే ఊరిలో పెట్టుకొని సాక్కున్నారు. ఆ అబ్బాయి ఆనాడు తగిలినటువంటి ఆ దెబ్బలకు సంబంధించినటువంటి నొప్పులు వాడు ఇప్పటికీ అనుభవిస్తుంటాడు. యవ్వనంలో ఉన్నప్పుడు అదే నొప్పులు అనుభవించినాడు, ఇప్పుడు అదే యవ్వనం 35 నుండి ఇప్పుడు కూడా ఆ నొప్పులు భరిస్తున్నాడు, తలనొప్పులను భరిస్తూ ఉన్నాడు. అలాంటి దశలో ఎట్లయినా నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఆడపిల్లగా సాంఘిక సంక్షేమ పాఠాల్లో చదువుకుంటూ, తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్లు ఉండవు, పేరెంట్స్ వచ్చేది ఉండదు, అవుటింగ్ ఉండదు, ఎవరు కనబడితే వాళ్ళతో ఉంటూ చదువుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు. ఒక కౌమార దశ దాటిన తర్వాత ఆడపిల్లల మీద ఎన్ని రకాల వేధింపులు, ఎన్ని రకాల విషపు చూపులు ఉంటాయో వాటన్నిటినీ భరిస్తూ లలిత హైదరాబాద్కు వచ్చింది. ఏజీబీఎస్ చేసింది, నర్సింగ్ చేసిన తర్వాత ఆమెకు సరైన ఉద్యోగం ఏం రాలేదు. ఇక్కడే ఉంటుంది. ఆదిత్య అని ఒక హాస్పిటల్ ఉండేది, దిల్సుఖ్నగర్లో ఒక హాస్పిటల్ చేసింది. ఆబిడ్స్ దగ్గర చేసిన హాస్పిటల్లో ఒక రాత్రంతా నరకం అనుభవించి పొద్దున మా దగ్గరకు వచ్చారు. అక్కడికి పోతే 10ల సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు, అంతా కూడా 18 ఏళ్ళు 20 ఏళ్ళ లోపు పిల్లలే. అర్ధరాత్రి వాళ్ళకి అక్కడే పైన రూమ్లో ఒక రూమ్ ఇస్తారు. నైట్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అంటే డే షిఫ్ట్. ఆ షిఫ్ట్ కంటిన్యూషన్ చేయడం ఓ పని గంటలు లేదు, ఒక పాడు లేదు, గౌరవం లేదు. అర్ధరాత్రి ఎప్పుడో ఒక వెధ వచ్చి తలుపు కొడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు, రమ్మంటాడు. భయపడి వాళ్ళ లోపల ఉంటే తలుపులు బాగుతాడు, కొడుతుంటాడు. హాస్పిటల్ యాజమాన్యం కానీ పోలీసులకు చెప్పుకోవడం కానీ వాళ్ళేగా ఐక్యంగా నిలబడి తిరగబడే పరిస్థితి కానీ వాడు ఏ భాష అయినా పడతాడు, ఏమైనా అంటాడు, నిన్ను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఆ పిల్లల్ని భయకంపితులను చేసి లైంగిక దోపిడీలకు పాల్పడేటప్పుడు దుర్మార్గమైనటువంటి స్థితుల్లో ఆమె ఉద్యోగం చేసింది. మరి ఎట్లా అక్కడి నుంచి మారంటే అక్కడి నుంచి మారితే వెంటనే ఉద్యోగం దొరకదు. వెంటనే ఉద్యోగం దొరకనప్పుడు ఇక్కడ బయట రూమ్లో ఉండడానికి లేదు. తమ్ముని తీసుకొచ్చాను, అక్కడ కిరాణా కొట్లో పెట్టాను, వాడు పొట్లాలు కట్టుకుంటూ ఉన్నాడు, వాడిని ఏదైనా చదివించాలి, ఇంటికి ఏదైనా డబ్బులు పంపించాలి. ఈ వేధింపులు కనుక నేను భయపడి బయటకు వెళ్ళిపోతే ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసి అట్లా వండుకుంటూ వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2006 దాకా కుల నిర్మూలన పోరాట సమితి కార్యకర్తగా పనిచేసింది. వాళ్ళు MRF 2004 బొంబాయి ఇస్తే బొంబాయికి వచ్చింది, ఢిల్లీకి ఇస్తే ఢిల్లీకి వచ్చింది. హైదరాబాదులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగినటువంటి కుల నిర్మూలన పోరాట సమితి తీసుకున్న రాష్ట్ర కమిటీ కార్యక్రమాలు అన్నింటిలో భాగమైంది. రంగారెడ్డి జిల్లాలో చూసింది. ఎవరైనా లలిత దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒకే ఒక్కటి, రేపు మనం ఒక గ్రామానికి వెళ్తున్నామంటే ముందు రోజు రాత్రి డ్యూటీ అయిపోగానే డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోయేది. ఊరికి వెళ్ళిన కాడ ఎక్కడ ఉండాలో దళితవాడల్లోనే. అతి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మరుగుదొడ్లు ఉండవు, బాత్రూమ్లు ఉండవు. అలాంటి చోట ఏ డ్రెస్ మీద డ్యూటీకి వెళ్ళిందో అదే డ్రెస్ మీద అక్కడికి వెళ్ళి ఉదయం ఎలకలు కనబడేది, ఎక్కడుందో వెతుక్కోవాల్సి వచ్చేది. అక్కడ తన ఈడు పిల్లలు ఏ రకమైన డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సులు వేసుకొని తన బట్టలు ఉతుక్కొని వాళ్ళ డ్రెస్సులు వేసుకొని ప్రజలతో ఉండేది. అలా చీరలు కట్టుకునే వాళ్ళు ఉంటే చీరలే కట్టుకునే వాళ్ళతో ఉండేది. అట్లా ప్రజల్లో కలిసిపోయి మన పిల్ల ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితిలో లలిత ఉన్నది. ఏనాడు కూడా మహిళగా నాకు ఈ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి ఉంది, పీరియడ్స్, ఇవి అవి ఏ సమస్య చెప్పలేదు. వాటిని సాగ్గా చెప్పుకొని తప్పించుకోలేదు. వాటన్నిటిని అధిగమిస్తూ మీరు పెట్టి బీర్జా లక్షణాలతో ఉంటున్నారు మీరు అని చెప్పి మమ్మల్ని
సరిదిద్దినటువంటి అంత కఠినతను చేసింది. రంగారెడ్డిలో దళిత మహిళల మీద ఎట్లా దాడులు జరుగుతాయి, హైదరాబాద్లో యాదమ్మ అనేటటువంటి మహిళ మీద ఒక భూస్వామి ఒంటి మీద ఇంచు సందు లేకుండా కొట్టిన దెబ్బలప్పుడు నిలబడి పోరాటం చేసింది. కమ్మడి రాజన్న పిల్లాడి మీద డీజిల్ దొంగతనం మోపి ఆయన జాతీయ జెండా కట్టి తలకింబలు దించి ముడ్లో సలాకలతో గుచ్చి కారం కొట్టినటువంటి దానికి జరిగినటువంటి పోరాటంలో బాగుంది. ఇప్పుడు మనము మనువాదము ఆ గోమాతలు డైరెక్ట్ మన ఇళ్ళకి వచ్చి తెలంగాణలో మన ముందున్నాయి. 2001లోనే హర్యానా రాష్ట్రంలో జజ్జార్ అనేటటువంటి చోట ఆవు చర్మం ఒలిచారనేటటువంటి నెపంతో ఇద్దరు యువకుల్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన ఘటన మీద మేం చేసినటువంటి ధర్నాల్లో పాల్గొన్నది. ఎక్కడో హర్యానాలో జరిగితే మీకెందుకు అంటాడు ఏసీపీ ఆనంద్. అప్పుడు ఆయన డీసీపీ ఉండే. ఎక్కడైనా దళితులే కదా, ఎక్కడైనా బాధే కదా, ఎక్కడైనా అన్యాయమే కదా అని ప్రతిఘటించే హక్కు పౌరుడుగా మనకు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి అనేక కార్యక్రమాల్లో కుల నిర్మూలన పోరాట సమితులు ఉంది. లలిత గొప్ప గాయని. దళిత మృతవీల సంస్మరణ సభలు జరుపుతున్నప్పుడు వాళ్ళకు సంవత్సరం చెప్పేటప్పుడు చేతిలో కొబ్బరి పెట్టుకొని కొబ్బరిలో కాండీలు పెట్టుకొని దీపాల నృత్యం చేసేది. అమరులకు జోహార్లు అర్పిస్తూ దీపాల నృత్యం చేసేది. అలాంటి లలిత ఈరోజు మన్నం ప్రసన్న చనిపోయినాటికి కూడా కోబ్రాలు చర్చలు విఫలం అవడం, ఎన్కౌంటర్లు జరగడము, అనేక మంది ప్రజా సంఘాలను ప్రకాశం జిల్లా లాంటి చోట నుంచి తరిమేస్తే వాళ్ళు అక్కడ ఉండడం కోసం, ఉపాధి కోసం, రక్షణ కోసం వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద జరిగినటువంటి దౌర్జన్యాలకి, హత్యాకాండాలకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలకి అప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నది. చాలామందికి ఇక్కడే ఆసరా కూడా ఇస్తున్నట్టు. అలాంటి దశలో లలిత్ ఇక్కడుండి ఏమాత్రం భయపడకుండా పోరాటం చేసింది. కోబ్రాల హత్యలు చూసింది. ఇవన్నీ చూసిందేమో, చర్చలు విఫలమో, చర్చలకు సంబంధించినట్టు చర్చలు చూసిందో, ఫాలో అయ్యిందో, ఎవరి మాట వినిందో, ఎవరి మాటకి స్ఫూర్తి పొందిందో, ఏ పోరాటం స్ఫూర్తి పొందిందో KNPSకి క్రమంగా దూరం అవుతూ వచ్చింది. ఎక్కడ పోయిందంటే ఉద్యోగం కోసం పోయింది అనుకున్నాం, ఇంటికి పోయింది అనుకున్నాం, తమ్ముడికి తెలియదు, తల్లికి తెలియదన్నా అన్నారు. వాళ్ళ స్నేహితులు చాలామంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు. అట్లాంటి ఏమైనా చేసుకుందంటే ఏనాడు అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి అమ్మాయి కాదు. అలాంటి అమ్మాయి కనబడకుండా పోయింది అనుకున్న తర్వాత చర్చల తర్వాత అప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు రజిత చనిపోయింది, సంగీత చనిపోయింది. ఖచ్చితంగా ఈమె సంగీత రూమ్మేట్గా ఉంది. సంగీత పోయింది, రజిత పోయింది, అక్కడ శవం దొరికింది కనుక ఖచ్చితంగా లలిత ఉంటుంది అనేటటువంటి ఒక అనుమానాన్ని చాలామంది మిత్రులు మాకు చెప్పారు. విజయవాడ దాకా వెళ్ళాం. అక్కడ వెళ్ళి చూస్తే ఏముంది, ఇప్పుడైనా ఫోటోలు శవాలు ఏదో పెట్టాడు. శవాలన్నీ ఉబ్బిపోయి, చర్మం ఊడిపోయి, లుకలుక పురుగులు బారుతూ దుర్గంధాల మధ్య తీసుకొచ్చాడు, పడేసినాడు. వాడు శవాలని ఎంత అవమానిస్తారో, శవాల మీద వాళ్ళు చేసినటువంటి వాళ్ళని అంత అవమానిస్తున్నట్టే వాళ్ళు ఎంత భయపెట్టి ఉంటారో. వీళ్ళవే బతుకున్నప్పుడు వాళ్ళ ఆచరణతో, వాళ్ళ పోరాటాలతో ఎంత భయపెట్టి ఉంటాడో, చనిపోయిన తర్వాత శవాల మీద కూడా అంత కక్ష తీర్చుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూసి లలిత లేదనుకున్నాం. ఒక అమ్మాయి మీద చాలా బలంగా ఉండే ఆ ఫోటో చూస్తుంటే ఎక్కడో చూసి కాదనుకుని వచ్చాం. ఆ రోజు కూడా ఈ రోజు లాగానే ఎవరి బిడ్డో, ఎవరి శరీరమో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా అనాథలుగా మిగిలిపోయినటువంటి విప్లవకారులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈరోజు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి పోయినటువంటి 5గురితో ఒకటి ఇంకా 3గురిని కూడా కాలబెట్టినామని చెప్తున్నారు. ఇలా చేసినటువంటి స్థితి. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత లలిత వస్తుంది. లలిత అందరికీ అందరి చెల్లెలు ఎంత ఆప్యాయంగా, ఇది మా ఊరు బిడ్డ, మా పిల్ల, మీ సంఘం కాదు, మీ బిడ్డ కాదని చెప్పేసి ఒకళ్ళు చెల్లె అని, ఒకళ్ళు అక్క అని, ఒకళ్ళ బిడ్డ అని అట్లా ఓన్ చేసుకున్నట్టు లలిత కోసం చాలా గ్రామాలు లలితక్క చనిపోయిందంట కదా, చూద్దామన్న, మాకు చెప్పండి అని చెప్తే వాళ్ళందరికీ చెప్పాము, సమాచారం ఇస్తామని. వాళ్ళ కుటుంబానికి 23 రాత్రి తెలిసింది మాకు. ఆ కుటుంబానికి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, తిరిగి వచ్చారు. రాలేదు లలిత. ఎవరిని చూపించాలా? లలిత వాళ్ళ అమ్మ దగ్గరికి బంధువులు వస్తున్నారు. 20 ఏళ్ళ తర్వాత ఏమైంది తనకు తెలియదు. ఏం చెప్తుంది? ఎట్లా జరిగింది తనకు తెలియదు. ఎట్లా చెప్తుంది? ఎటు పోయింది తెలియదు. ఎటు పోయిందో తల్లికి చెప్పలేదు, అన్నదమ్ములకు చెప్పలేదు, సంఘాల వాళ్ళకి చెప్పలేదు, ఏ దగ్గర మిత్రులకు కూడా చెప్పకుండా తాను ఎంచుకున్న మార్గంలోకి వెళ్ళిపోయింది. ఎలా జరిగిందో తెలియదు, ఎట్లా జరిగిందో తెలియదు. బిడ్డ ఈరోజు చనిపోయిన నాటికి ఎట్లుందో కూడా తెలియదు. ఈ 20 ఏళ్లలో బిడ్డ యొక్క రూపురేపులు ఎట్లుందో తెలియదు. అలాంటి స్థితిలో ఆ తల్లి సొమ్మసిల్లి పడిపోతూ ఉంది. మేము వస్తామంటే రావద్దన్న, ఏదైనా ఒకరోజు సభ పెడితే అందరూ ఒకరోజు రండి,
రోజొక్కళ్ళు వస్తే అమ్మను ఇది చేస్తుంటే అసలు అమ్మ బ్రతుకుతుందా లేదా అనే స్థితిలో ఉంది. ఊహంటే పడిపోతుంది, ఊహంటే ఏడ్చే ఓపిక శక్తి కూడా లేదు. మొత్తం వాళ్ళ వంశంలో అన్ని కుటుంబాలు కలిసి ఒకే ఒక ఆడపిల్ల, చదువుకున్న ఆడపిల్ల, మొదటి తరం పిల్ల. తర్వాత పిల్లలు ఎవరు చదువుకోలేదు, అందరు ఇప్పుడు కూలీలుగానే ఉన్నారు. చదువుకున్న మొదటి తరం అమ్మాయి తను ఇక్కడ ఉందండి చూసి ఇవన్నిటికీ పరిష్కారం రాజ్యాంగంలో లేదనుకుందో, ఇక్కడ వ్యవస్థ చేయదనుకుందో, ఇక్కడ పాలకులతో కాదనుకుందో, ఏ మాట నచ్చిందో, ఏ పిలుపు నచ్చిందో అందుకొని వెళ్ళిపోయింది. ఈరోజు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నిజంగానే ఈరోజు ఉండుంటే నాకు బాగా నమ్మకం, అది రాకేష్ కానీ, విజయలక్ష్మి కానీ, లలిత కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటే వాళ్ళ ఆదర్శవంతంగా ఖచ్చితంగా కులాంతర వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు. ఆ కులాంతర వివాహాల కుల నిర్మూలన పోరాట సమితి కార్యదర్శి కానీ వాళ్ళతో సన్నిహిత కానీ ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళి నేను చేసేవాడినేమో. ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇంత అన్యాయంగా వాళ్ళు ఆదర్శంగానే పోయినారు. ఆస్తులు కూడా కొట్టుకొని పోలే, వాళ్ళు ఉన్నారు కొన్ని పోలే, సంపాదించుకొని పోలే, అలాంటి వాళ్ళు చంపేసి కనీసం కూడా మనం చూడకుండా పోయినారు. ఎందుకు పోయినారు? ఇక్కడ రాజ్యాంగం ఉంది గొప్పగా అంటారు, అది అమలు కావటం లేదు. ఇక్కడ చాలా హక్కులు ఉన్నాయి, అమలు కావడం లేదు. మహిళల మీద లైంగిక వేధింపుల సంబంధించిన చట్టాలు కావట్లేదు. దళిత మీద అత్యాచారం నిరోధించడానికి చట్టాలు అమలు కావటం లేదు. అమలు చేయాల్సినటువంటి వాడే అణచివేత చేస్తున్నాడు. చట్టాలని రూపొందించాల్సినటువంటి వాళ్ళే వాటి రద్దు చేస్తూ తీసుకొస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి నిర్లజ్జగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్ష స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులని, వీళ్ళు చేస్తుంది రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని కులాలకు ప్రజలని అవమానిస్తున్నారని, వీళ్ళందరూ నేరస్తులు, శిక్షార్హులు అనే విధంగా మాట్లాడేటటువంటి ఎవడు లేడు.